ఇంత ఈగర్ గా ఆయన థర్మోడైనమిక్స్ క్లాస్ లో కూడా అడిగి ఉన్నాడు ఆయన క్వశ్చన్. చెప్పు తమ్ముడు, హ్యాండ్సమ్ గా బాగున్నావు. థ్యాంక్ యూ అన్న. నీ అంత హ్యాండ్సమ్ గా లేను. సిగ్గుపడుతున్నందుకు గట్టిగా మాట్లాడు. నీ అంత హ్యాండ్సమ్ గా లేనన్నా. మీ అంత హ్యాండ్సమ్ లేనంట అన్న. పెళ్లి చూపుల నుంచి ఒక డైలాగ్ అన్న. థ్యాంక్ యూ. పెళ్లి చూపుల నుంచా? పెళ్లి చూపుల నుంచి లేదు, ఇప్పుడు అంటే మీ సార్ ఆల్రెడీ అనేటట్టున్నాడు, కాసేపట్లో మేము ఇక్కడి నుంచి పోకపోతే ఆ డైలాగు. బట్ ఒక్క చిన్న డైలాగ్ అన్న. మీ బతుకు మీరు బతకండి, మిత్రమండలి సినిమా చూడండి. మీ అందరి కోసం ఇప్పుడు దర్శి నిహారిక స్టెప్ వేస్తున్నారు. ఎంజాయ్. ఓకే. లడ్డు రాగ్ ప్రసాద్ స్టెప్ గుర్తుందా? నేర్పించింది గుర్తులేదా? గుర్తులేదు, నేర్పించు. లేదు, నిహారికకి వచ్చో నిహారిక చేస్తుంది ఇప్పుడు జంబర్ గింబర్ స్టెప్. yes sir, here we go. మేము అందరం చేస్తాం, కానీ ఓన్లీ మీతోనే. ఓకే, సో మీకు రాకపోతే నేను నేర్పిస్తాను. బట్ గెట్ అప్, స్టాండ్ అప్. దిస్ ఈజ్ అ ఫ్రీ ఏరోబిక్స్ క్లాస్ అన్నమాట ఇప్పుడు. ఓకే, బేసిక్ స్టెప్ తెలుసు కదా, 2-3 సార్లు వేశారు. ఏంటి చూపించండి, భుజాలతో ఏం చేయాలి? 5 6 7 8. కెమెరా ఒకటి స్టేజ్ మీదకి తీసుకురారా. కెమెరా నాకు కనిపించట్లేదు, ఎవరు భుజాలు ఊపట్ల, ఊరికే నుంచుంటే యూజ్ లేదు. రెడీ? రీల్ చేద్దామా కలిసి? మరి మీరు స్టెప్ చేయకపోతే రీల్లో నేను ఒక్కదాన్నే పిచ్చిదానిలాగా చేస్తుంటా స్టెప్. సో ఆల్ ముందు భుజాలు ఉపాలే, తర్వాత నడుము ఉపాలి.